సిటీ ఆఫ్ ఫ్యాషన్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే నేను ఒక తక్కువ ప్రైస్లో ఒక హాఫ్ శారీ తీసుకొచ్చేసాను. సో అది ఎలా ఉంది అనేది ఈ వీడియోలో నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను తీసుకున్న హాఫ్ శారీ చాలా తక్కువ ప్రైస్లో వచ్చేసింది. అస్సలు అంత తక్కువ ప్రైస్కి నేనైతే ఎక్స్పెక్టే చేయాల. ఎంతనో ప్రైస్ కూడా నేను చెప్తాను. ఫస్ట్ అది ఎలా ఉంది, హాఫ్ శారీ ఎలా ఉంది అనేది చూపించేస్తాను. ఇప్పుడు చూడండి, ఇదేనండి నేను ఎలా ఉందో చూపించేస్తాను. సో నేను కూడా షాప్లో ఉన్నా, ఎలా వస్తుందో ఏమో అని అనుకున్నా. చూస్తే బయట నుంచి బాగానే అనిపించింది, బట్ లోపల చూద్దాం ఎలా అనిపిస్తుందో. ఇంత తక్కువ ప్రైస్, ఓకే ప్రైస్ చెప్పేసాను. ఆ ప్రైస్కి ఇది షాక్ అవుతారో లేదో, మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా ఈ రేంజ్కి వస్తుందా లేదా అనేది మనము అనుకుంటామో లేదో నేను చెప్పేసాను. ఇది వచ్చేసి జస్ట్ నాకు 550 రూపీస్ పడింది. ఇంత తక్కువ ప్రైస్లో హాఫ్ శారీ అయితే నేను ఎక్కడా చూడలేదు. ఇంత తక్కువ ప్రైస్లో అంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయను. ఆల్రెడీ ఇంకొకటి తీసుకున్నాను నేను, అది 1000 రూపీస్లో తీసుకున్నా. అదే నేను బెస్ట్ నేను అనుకుంటే ఇంకొకటి 550లోనే చూసాను నేను. అసలు ఇంకా ఆగుతానా నేను తీసుకోకుండా. సో తీసేసుకున్నా. సో ఫస్ట్ వచ్చేసి చూపించేస్తాను ఏది ఎలా వచ్చేసిందో. వచ్చేసి మనకి కింద లెహెంగా అనమాట. అంటే ఇలా వచ్చేసింది అనమాట. ఇది బ్లౌజ్ పీస్. సో లెహెంగా ఇది యాక్చువల్లీ నేను వీళ్ళ దాంట్లో చూసాను అనమాట. రివ్యూస్ కింద ఇమేజెస్ పెట్టింటారు కదా వేసుకున్న వాళ్ళకి, సూపర్ ఉన్నాయి. అసలు వాళ్ళు అది పెట్టారా లేకపోతే వేరే ఏమైనా వేసుకొని పెట్టారా అనే డౌట్స్ కూడా వచ్చాయి. బట్ అయితే ఓకే చూద్దాం మనకి ఎలా వస్తుందో అనేసి నేను ఆర్డర్ చేసేసాను అనమాట. ప్రాపర్ స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. మనకి బార్డర్ అనమాట. సో ఇలా మనకి ఇలా కాపర్లో ఇచ్చేస్తారనమాట మొత్తము. సో మీకు గోల్డ్ షేడ్ కనిపిస్తుందో ఏమో కానీ ఇది మాత్రం కాపర్లో వచ్చేసింది అనమాట. దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. కాకపోతే నాకు ఎందుకో బాగా అనిపించి తీసుకున్నా. ఇలా చూసా అంటే మనకి ఇలా వచ్చేసింది అనమాట. పైన మొత్తం ఇలా బార్డర్తో ఇచ్చేసారు. మంచిగా వచ్చింది కదా, పైన కూడా బార్డర్. యాక్చువల్లీ నేను చూసిన దాంట్లోకి పైన బార్డర్స్ ఏది లేదనమాట. సో దీనికి పైన బార్డర్తో సహా ఇచ్చారు. సో కింద చూస్తే మంచిగా డబల్ బార్డర్ వేసి పెద్దగా ఇచ్చేసారు అనమాట. నేను యాక్చువల్లీ చూడకముందు నా డౌట్స్ నేను చెప్తాను. నేను చూడకముందు నేను ఎలా అనుకున్నా అంటే ఇలాంటి శారీస్ ఉన్నాయి కదా, సో ఆ శారీతో కింద ఈ పైన బార్డర్ వచ్చి కింద యాడ్ చేసింటారేమో నాకు తెలిసి స్టిచ్ పడి ఉంటుంది అని అనుకున్నా. బట్ కాదండి, అస్సలు మొత్తం ఒకటేలాగా మనకి వాళ్ళు ఇలా డిజైన్ చేశారనమాట. నేనైతే అదే అనుకున్నా, మధ్యలో స్టిచ్ వేశారేమో అని చెప్పి. కాదు అస్సలు. సో చాలా బాగుందన్నమాట ఇది. చూసా అంటే ఇలా వచ్చేసింది అనమాట. నేను యాక్చువల్లీ ఒక శారీ తీసుకొని 550 రూపీస్లోనే శారీ తీసుకొని నా బర్త్డేకి నేను డిజైన్ చేసుకున్న హాఫ్ శారీ. సో దాని లింక్ పెడతా చూడండి. సేమ్ అలా అది ఎలా ఉందో క్లాత్ అలానే ఉందన్నమాట, సాఫ్ట్గానే. మరి ఎక్కువ అంటే బుప్పరిచ్చుకున్నట్లు అట్లేం లేదు. అయినా అలా ఉన్నా కూడా మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను ఒక చిన్న సజెషన్ ఇస్తాను. నేను ఎందుకంటే స్టిచ్ చేసుకున్నాను కాబట్టి నాకు తెలుసు. కొంచెం బొప్పరించుకున్నవి చాలా లా ఉంది, మందంగా ఉంది అని చెప్పేటి వాళ్ళకైతే నేను చెప్పేది యూజ్ అవుతుంది. ఫస్ట్ మీరు ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్లీట్స్ పెట్టుకున్నాక ఫస్ట్ దాన్ని ఐరన్ చేసేయండి. లేదంటే స్ట్రైట్నింగ్ ఉంటుంది కదా, ఆ స్ట్రైట్నింగ్తో ఇలా మనం స్ట్రైట్గా ప్లీట్స్ని స్ట్రైట్ పెట్టేసామంటే మీరు ప్రాపర్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రాపర్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. సో అదైతే నేను ఒకటి సజెషన్ ఇస్తాను. సో నేను అట్లే చేస్తాను అనమాట. హాఫ్ శారీస్కి వాటికి ప్లీట్స్ పెడతాను. ఫస్ట్ పిన్స్తో మొత్తం పెట్టేస్తాను అనమాట. ప్లీట్స్ పెట్టేసుకొని నా నడుము సైజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని ప్లీట్స్ పెట్టేసి దానికి పిన్స్ పెట్టేసి ఆ తర్వాత ఐరన్ చేస్తాను. లేదంటే స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు అనమాట. పైన వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది. సో ఇది 3 మీటర్స్ అని క్లాత్ చెప్పారు. చూద్దాం ఎంత ఉందో. తీస్తా అంటే వస్తానే ఉందండి, 3 మీటర్స్ ఉంది. ఎస్ ఓకే. నేను చూస్తే అదేంటి చూస్తేనే చెప్పగలరా 3 మీటర్స్ ఉంది అని చెప్తారా అని అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ నేను స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి యాక్చువల్లీ నేను ఇట్లా చెప్పగలను అనమాట. సో ఇట్లా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 1 మీటర్ అని చెప్పి సో అట్లా చెప్పగలను అనమాట. సో ఇట్లా నుంచి 2 మీటర్స్, సో 3 మీటర్స్ ఉందన్నమాట. 3 మీటర్స్ నేను అట్లా మెజర్ చేసుకుంటాను ఎప్పుడైనా మెజర్మెంట్ చేసేకి టేప్ లేకపోతే. చిన్న చిన్న ట్రిక్స్ అనమాట అవి. సో మొత్తం అయితే మనకి ఇలా వచ్చేసింది. హైట్ కూడా బాగా వచ్చేసింది అనమాట. హాఫ్ శారీ చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇది ఇలా వచ్చేసింది అనమాట మొత్తం చూసా అంటే. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డిజైన్. కాపర్లో వచ్చింది కదా, సో అది బాగుంది అనమాట. సో మనకి ఇక్కడ చూసా అంటే ఎలిఫెంట్తో డిజైన్ అంతా చేశారనమాట. చాలా బాగుంది ఇది. దాని బ్లౌజ్ కూడా సేమ్ అలానే వచ్చింది.
బ్లౌజ్ కూడా మనకు అలానే వచ్చేసింది. యాక్చువల్లీ ఇలా వస్తేనే బాగుంటుంది, హ్యాండ్స్కి డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో బ్లౌజ్ కూడా 1 మీటర్ ఇచ్చారండి. అసలు షాక్ కదా. చూడండి 1 మీటర్ ఈజీగా ఉంది. అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా 550 రూపీస్కి మనకి ఆఫర్స్ అప్లై చేస్తే 500కే వస్తుంది. సో మనకి చూడండి అసలు ఎంత బాగా ఇచ్చారో కదా. జస్ట్ 550 రూపీస్కి శారీనే మనకి 500 పడుతుంది. అలాంటిది క్లాత్ ఇంత ఇచ్చేసి దానికి దుపట్టా. యాక్చువల్లీ మనం శారీ తీసుకున్నా ఇలా డబల్గా ఏం రాదనమాట, ఇలాంటి శారీనే ఉందన్నమాట. సో కానీ ఇలా డబల్ లేదనమాట, ఇది బార్డర్. సో సింగిల్ బార్డర్లో వచ్చింది, ఇది మంచిగా డబుల్ బార్డర్లో వచ్చేసి మంచిగా వచ్చిందనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ కలర్ కూడా చూసా అంటే చాలా బాగుంది. వైట్ ఉన్న వాళ్ళకైతే హైలైట్ ఉంటుంది అనమాట. దీని దుపట్టా వచ్చేసి మనకి ఇలా జార్జెట్లో ఇచ్చేసారు. మీకు మొత్తం ఇలా వాళ్ళ లేస్తో ఇచ్చేసారు అనమాట. సో ఇది చూద్దాం ఎంత పొడవు వచ్చిందో. యాక్చువల్లీ 2.2 మీటర్స్ అని మెన్షన్ చేశారు. చూద్దాం. వచ్చేసింది అనమాట బ్లాక్. వాళ్ళు చెప్పినట్లే ఇచ్చారనమాట 2.2 మీటర్స్. సో 2.25 మీటర్స్ అనమాట. 2.25 అది 2.5 మీటర్స్ యాక్చువల్లీ మనకి లెంత్ ఉండే దుపట్టా అది. కాకపోతే ఇప్పుడు ప్రతి హాఫ్ శారీకి 2.25 మీటర్స్ మాత్రమే ఇస్తున్నారు, అలానే ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసారంటే ఇటు సైడ్ మనకేం లేదు ఈ బార్డర్, ఈ పక్క ఆ పక్క మాత్రమే ఇచ్చారనమాట మనకి ఇలా. మొత్తం ఇది వచ్చేసి మిడిల్లో మనకి జార్జెట్ ఇచ్చేసారు. సో సాఫ్ట్ ఫ్యాబ్రిక్. యాక్చువల్లీ మనం ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేసేకి అవుతుంది ఆ 550 రూపీస్కి. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇలా వచ్చేసింది అనమాట. ఆ హాఫ్ శారీ మనం స్టిచ్ చేసుకొని వేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. సో నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీకు ఎవరికైనా కావాలంటే వీటిలో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. వాటి లింక్స్ అన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు కావాలంటే మీరు పర్చేస్ చేయండి. జస్ట్ 550 రూపీస్కి ఇది మాత్రం నిజంగా చెప్పాలంటే గ్రేట్ అని చెప్పచ్చు. ఇంత తక్కువ బడ్జెట్లో వచ్చిందంటే మీషో అస్సలు ఒప్పుకోవాల్సిందే. మనం ఇంతకన్నా బెస్ట్ మనకి ఒక యాప్ ఉంటుందా అంటే అస్సలు ఉండదు, అది మీషో మాత్రమే అస్సలు అని చెప్పచ్చు. సో నాకైతే చాలా బెస్ట్ అనిపించింది ఈ మీషో. సో ఇందులో ఇంత తక్కువ బడ్జెట్కి చాలా ఉన్నాయి. సో ఇదైతే నాకు బాగా అనిపించింది. వీటి లింక్స్ అన్నీ పెడతాను. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో గురించి అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్.